దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా అందరి దృష్టి ఇప్పుడు ఢిల్లీ వైపే ఉంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 810 మంది అభ్యర్థులు పోటీలో దిగారు. 15 ఏళ్లుగా హస్తినను ఏరిన హస్తం పార్టీ మోనో రైలు, మెట్రో రైలంటూ అభివృద్ధి పాఠాలు వల్లవేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతి, విద్యుత్ ఛార్జీల వసూళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారాస్త్రంగా ఎన్నుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్. దేశం మొత్తాన్ని కదిలించిన నిర్భయ హత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రత్యేక భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేస్తామని హామీలిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలు వీధి సభల్లోనే జరుగుతాయని ఆమ్ ఆద్మీ పార్టీ వాగ్దానం చేస్తోంది. ఇక అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోపే జన్ లోక్పాల్ బిల్లు తీసుకురావడమే తమ లక్ష్యమంటూ తమ మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్తోంది. ఒకవైపు ఎన్నికల కొరకే చలి, మరోవైపు ఎన్నికల వేడి ఢిల్లీలో మొదలయ్యాయి. 4వసారి గెలిచి కాంగ్రెస్ రికార్డు సృష్టించాలని చూస్తే నరేంద్ర మోడీ నామజపంతో బీజేపీ, అభివృద్ధి అనే నినాదంతో ఆమ్ ఆద్మీ పార్టీలు ఎన్నికల ప్రచారం ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక మోడీ నామాన్ని జపిస్తున్న భారతీయ జనతా పార్టీ నమో సిఫారసు చేసిన నిజాయితీ పరుడైన డాక్టర్ హర్షవర్ధన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు భారీ సవాల్ని విసిరింది. 15 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు అభివృద్ధి నినాదంతో ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే బరిలో ఉన్న 3 పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అన్నా హజారేతో విభేదించి కొత్త పార్టీ ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పైన క్రమంగా అవినీతి ఆరోపణలు పార్టీ నేతలను కలవరపెడుతుంటే, 15 ఏళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు, అధిక ధరలు కాంగ్రెస్ ను భయపెడుతున్నాయి. ఇక నమో మంత్రం జపిస్తున్న బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇక కాంగ్రెస్ సీఎం అభ్యర్థి శీలా దీక్షిత్ ఈ ఎన్నికల్లో గట్టి పోటీని ఎదుర్కోబోతున్నారు. ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ తో పాటు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు విజయేందర్ గుప్తా షీలా నియోజకవర్గంలో పోటీకి దిగబోతున్నారు. ఢిల్లీ పీఠం కోసం జరగబోతున్న హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారో, విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో, ప్రజాక్షేత్రంలో ఎవరికి మద్దతు లభిస్తుందో చూడాలి. మరి సెమీఫైనల్స్ లాంటి ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి ఫైనల్ లాంటి లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలనుకుంటున్నాయి అన్ని పార్టీలు. అభివృద్ధి అనే నినాదంతో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నా ఏ పార్టీని ప్రజలు హక్కులు చేర్చుకుంటారో డిసెంబర్ 4లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే తేల్చనున్నాయి.